సార్ గారు కొద్ది మాట్లాడేది మనకి వివరిస్తారు దీని గురించి. Morning all. So on behalf of Malabar Golden Diamonds, I return my sincere thanks to Nadabaru, Principal Madam, CS Madam, thank you for your. We started our journey in 1990 at Charity and that Charity Week on 1999 and at Charity. So various activities across the world we started. Like currently we have 400 showrooms across the world. So in India nearly 2 showrooms we already put. So various programs like meals distribution that we already conducted the last week, but it's a relaunch only for the Hunger Free World. So and like other activities like micro learning center. Micro learning center means nothing like it's a small school setup only for the whoever they can't went to schools and there are also some of the slum area, some of the issues they are facing. Those area we are. అలాగే గ్రాండ్ హోమ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అంటే ఎవరైతే అనాథలుగా ఉంటారు కదా, ఏజ్ అయిపోయి అనాథలుగా ఉంటారో వాళ్ళకి ఏంటంటే షెల్టర్ ప్లస్ అకామిడేషన్. సామాజిక కార్యక్రమాన్ని విస్తరించడానికి మన మలబార్ గ్రూప్స్ అనేది 150 కోట్లు అనేది అమౌంట్ అనేది కేటాయించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. 2,50,00,000 భోజనాలు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. మలబార్ గోల్డెన్ డైమండ్స్ సిఎస్ఆర్ బడ్జెట్లో 60% నిధులను పేదలకి ఆకలి తీర్చడానికి మరియు పేదరికాన్ని నిర్మూలించడానికి ఉద్దేశంగాను మన సిఎస్ఆర్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. 2025-26 సందర్భంగాను 150 కోట్లు కేటాయించి ఆరోగ్యము, సంరక్షణ, విద్య, ఆకలి తీర్చడం, పేదరిక నిర్మూలనం, మహిళా సాధికరణ, పర్యావరణ పరిరక్షణ, పేదలకి గృహ నిర్మాణం వంటి అంశాలకు గాను తమ సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుంది. మనము ముఖ్య ఉద్దేశం ఏమంటే కనుక ఏపీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క రోజు 4,100 ప్యాకెట్లు అనేది భోజనానికి ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయాలని ముఖ్య ఉద్దేశం లక్ష్యంగాను మన మలబార్ గ్రూప్స్ అనేది లక్ష్యంగాను నిర్ణయించుకున్నారు. అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే 2025 మే 28వ తేదీన నాడు న్యూఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో వరల్డ్ హంగర్ డే గా గుర్తించడం జరిగింది. వన్స్ అగైన్ హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడం గౌరవనీయులైన అన్నపూర్ణ మేడం గారికి కొంత భాగం సమాజానికి కూడా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను మలబార్ గోల్డ్ స్థాపిస్తుంది. అందుకు మా అందరి తరఫున అంటే మాలాగా అంటే నేను కూడా దాంట్లో ఒక మెంబర్ని సహాయం పొందిన వాళ్ళని. ఎందుకంటే మా కళాశాలలో విద్యార్థులు ఫస్ట్ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం విద్య. మనకు 3 ముఖ్యమైనటువంటి అవసరాలు ఉంటాయి లైఫ్లో. విద్య ఉంటేనే అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి విద్యకు, రెండో వచ్చేసి ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేసినా కూడా తినడానికే చేస్తాం కాబట్టి తిండి, నెక్స్ట్ ఉండడానికి ఇల్లు. ఈ 3 కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. మెయిన్ విద్యార్థులు అంటే అమ్మాయిలు ఇంటి దగ్గర కానీ అబ్బాయిలు పోల్చుకుంటే అమ్మాయిలు కొంచెం తక్కువగానే ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి అలాంటి అమ్మాయిల కోసం మీరందరూ కూడా బాలికా వికాస పెట్టేసి స్కాలర్షిప్ని మంజూరు చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో పోయినసారి దాదాపుగా 90 మందికి స్కాలర్షిప్స్ ఇచ్చారు. మా కళాశాల ఇచ్చే 78 మందికి స్కాలర్షిప్స్ అంటే ఒక్కొక్క స్టూడెంట్కి 10,000 చొప్పున 4 years అయింది. ఇప్పటికీ 4 years నుంచి మా కళాశాల స్కాలర్షిప్స్ అనేటువంటి మీ మలబార్ గోల్డ్ నుంచి అందిస్తున్నందుకు మలబార్ యాజమాన్యానికి మా కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా నాకు లాస్ట్ మీటింగ్ అప్పుడే తెలిసింది హంగర్ ఫ్రీ అనేటువంటి వరల్డ్ హంగర్ ఫ్రీ అనేటువంటిది స్థాపించారు అనేటువంటి విషయం నాకు ముందు తెలియదు. కానీ ఇది చాలా మంచిది. కొట్లాతో ఫుడ్ ఇస్తున్నారు కానీ ఎవరిస్తున్నారు అని క్వశ్చన్ మార్క్ ఉండేది నాకు. ఒక 2-3 దగ్గర చూశాను నేను ఫుడ్ ఇచ్చేటప్పుడు. కానీ ఎవరి ప్యాకెట్స్ రన్ చేసి ఇస్తున్నారు అనే విషయం తెలియదు. కానీ మొన్న మాత్రమే తెలిసింది. ఈ విధంగా ఫుడ్ ఇవ్వడం అంటే కొంతమంది
టెంపుల్స్ దగ్గర, రైల్వే ప్లాట్ఫామ్స్ దగ్గర కాళ్ళు లేకుండా చేతులు లేకుండా పడి ఉంటారు. వాళ్ళ దగ్గరికి డబ్బులు ఇస్తామేమో కానీ మనం ఫుడ్ ఇవ్వం తెచ్చిచ్చి. వాళ్ళు డబ్బులు తీసుకుంటామో పోయి కొనాలంటే కొనలేరు ఒక్కొక్కసారి. అలాంటి టైంలో వాళ్ళు ఆ టైంలో భోజనం పెట్టడం అనేటువంటిది అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దేవుడికి పెట్టినట్లే కాబట్టి ఆ విధంగా మీరు ప్యాకెట్స్తో ఇవ్వడం అనేటువంటి చాలా మంచి కార్యక్రమం. వాళ్ళు అక్కడే ఓపెన్ చేసేసుకొని తింటూ ఉంటారు. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పారు పిల్లలకు మ్యారేజెస్ అయితే వాళ్ళకు కూడా మేము అమౌంట్ డొనేట్ చేస్తున్నాము అనేటువంటిది. అది పూర్తి పేరెంట్స్ లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి బీదవాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం మంచిగా సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు కూడా సేవ చేస్తే అది కూడా చాలా మంచి కార్యక్రమం అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తున్నాము అనడం అంటే అది ఎన్విరాన్మెంట్, హెల్త్, మైక్రో లెర్నింగ్ సెంటర్స్ అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి చాలామంది ఒక రీచ్ అవుతారు ఒక లెవెల్కి, వాళ్ళకు అవసరం లేకపోవచ్చు. కానీ ఈ థాట్ ఇట్ సెల్ఫ్ వెరీ ఇదనమాట, అంటే ఇన్స్పైరింగ్. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు బిజినెస్, మీరైతే ప్యూర్లీ బిజినెస్ వరల్డ్, మీరు బిజినెస్ చేసుకొని ఎర్న్ చేసుకొని ప్రాఫిట్స్ ఒకటే పొందకుండా దాంట్లో సమ్ పార్ట్ నేను మేడం గారికి మెసేజ్ చేసినారు ఆర్గనైజేషన్ గురించి. దాన్ని చదివినప్పుడు ఎంతో సంతోషం ఇస్తుంది. ఎందుకంటే బిజినెస్ చేయడం వేరు, చేసిన దాంట్లో ప్రాఫిట్ని కొన్ని సంస్థలు వెల్ఫేర్కి ఉపయోగించడం వేరు. మన చుట్టూ ఉన్న సొసైటీలో అందరూ అన్నిటికీ అఫోర్డబుల్ కాదు. కొంతమంది కసితో జీవితాన్ని చిన్నప్పటి నుంచి తెలుసుకొని లోటుపాట్లు తెలుసుకొని మేము ఈ లెవెల్కి రీచ్ కావాలనే కోరికతో బలంగా బాగా చదువుకుని కష్టపడి ఒక లెవెల్కి రీచ్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మ్యాటర్ కాదు, కానీ మనకు తెలుస్తుంది. అట్లా రీచ్ అయిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఎక్కడ ఇంకా స్థితిగతులు, వాళ్ళ పొజిషన్స్ ఇంకా ఎక్కడ బెటర్మెంట్ అవసరము, హూ ఆర్ పూర్ అండ్ నీడీ, ఎవరు జెన్యూన్గా వీటికి అప్లికబుల్ అవుతారు, మనం ఎవరు రిసీవర్స్ ఎవరు మనకి కావాలి అనేది చూసుకున్నప్పుడు ఇంత పెద్ద వరల్డ్లో రికగ్నిషన్ చేసి వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం అంటే ఈ ఆర్గనైజేషన్కి పెద్ద టాస్క్. అట్లాంటి టాస్క్ను ఓన్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఇన్ని చూడండి, ఇందాక సార్ చెప్పారు, అంత టాస్క్లన్నీ కూడా ప్రతి దాంట్లో వీళ్ళు వాళ్ళ ప్రజెన్స్ ఉంటూ అంత కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే స్వార్థం లేనటువంటి సంస్థనే. కాబట్టి ఇందాక మేడం చెప్పారు కాలేజీలో స్కాలర్షిప్స్, మేడం వాళ్ళది ముఖ్యంగా ఉమెన్స్ కాలేజీ, నేను కూడా అదే కాలేజీలో చదువుకున్నా. స్టడీస్ స్కూలింగ్ మేడం ఇంటర్ వరకు మేడం వాళ్ళ ఇన్స్టిట్యూషన్లోనే చదువుకున్నాను. నాది ఇదే సొంత ఊరు, కానీ అన్ని జిల్లాల్లోనే వర్క్ చేసి వస్తున్నాను 20 yearsగా. చాలా చోట్ల ఎక్కువ నేను ఇట్లాంటి క్యాంప్స్కి వెళ్ళినప్పుడు, క్యాంపెయిన్స్కి వెళ్ళినప్పుడు తెలుసుకునేది ఒకటే, చాలామంది ఉన్నారు అవసరాలు ఉన్నట్లు, కొంతవరకే తీరుతా ఉంది. ఇట్లాంటివి ఒకటి ఆర్గనైజేషన్స్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ ఆ సమస్యలు తగ్గుకుంటూ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పుకున్నాం, ఎన్విరాన్మెంట్ సైడ్ కానీ సార్ చెప్పారు డ్రాప్అవుట్స్. నవేడేస్ గవర్నమెంట్ చాలా ఫోకస్ చేస్తుంది డ్రాప్అవుట్స్ మీద. కింద పడతావు, డబ్బులు వేయాలి నువ్వు మనం అంటే ఓకే.
actually World Hunger Day. So in Anantapur city, we started our Hunger Free World program. So today we are distributing 250 packets of food for the needy people in around the city of the world. We already started this program last 6 months back, but today is a relaunch because of the World Hunger Day. So for this program, we already conducted the event and all. So just next we are starting for the flag off ceremony. So we are going for that program. Okay, thank you all. నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ హంగర్ ఫ్రీ డే కాబట్టి మలబార్ గోల్డ్ సంస్థ అనేది ఈరోజు అనేది వరల్డ్ హంగర్ ఫ్రీ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. ఈరోజు ఏంటంటే అరౌండ్ 250 మెంబర్స్కి అనేది ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాము లాస్ట్ 6 నెలల నుంచి ప్రారంభించడం జరిగింది. సో డైలీ కూడా 250 మీల్స్ అనేది మనం అనంతపురం సిటీలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దీంతోపాటు ఏంటంటే మన సంస్థ మలబార్ సంస్థ అనేది డైలీ 70,000 మీల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దానికి 2.5 కోట్లుగా సంవత్సరంకి కేటాయించబడింది అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఈ డేని ఈరోజు మలబార్ గోల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంత పెద్ద కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తున్నారు. భారతదేశము మరియు జాంబియా దేశంలో ఎక్కడైతే పేదరికం ఉందో, ఆకలి ఉందో, అవసరం ఉందో, పర్యావరణ పరిరక్షణ అవసరమవుతుందో, ఉమెన్ ఎంపవర్మెంట్ ముఖ్యంగా మహిళా సాధికారత ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఆయా కోణాలకి ఆ ప్రదేశాలకి మలబార్ గోల్డ్ సంస్థ వాళ్ళు చేరుకొని వాళ్ళ యొక్క విధి నిర్వహణలో భాగంగా సెపరేట్గా ఒక్కొక్క యాన్యువల్ ఇయర్కి ఇంత అని బడ్జెట్ను ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా 2025-26 సంవత్సరానికి 2.5 కోట్ల రూపాయల బడ్జెట్ను పక్కన పెట్టి ఆ డబ్బుతో ఆ ధనంతో ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు మన భారతదేశంలోని మానవాళికి చేస్తున్నారు. చదువు, ఆరోగ్యం, ఈ విద్య, వైద్యము, తర్వాత ఉమెన్, ఎల్డర్లీ ఏజ్డ్ పీపుల్ వీళ్ళందరి కోసం కూడా వీళ్ళు తాపత్రయంతో పనిచేస్తున్నారు. వాళ్ళ సంస్థ ఇలాగే దినదిన ప్రవర్తమానమై ఇంకా మంచి హైట్స్కి రీచ్ అయ్యి మరెంతో మందికి వీళ్ళ ద్వారా సాయం చేకూరుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. గుడ్ మార్నింగ్. మలబార్ గోల్డ్ వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం బిజినెస్లో భాగంగా వాళ్ళకు వచ్చిన లాభాల్లో కాకుండా బడ్జెట్ని ప్రత్యేకంగా కేటాయించి భోజనాలను మీల్స్గా అరేంజ్ చేసి ప్యాకెట్స్ను మొబైల్ క్యాండిడేట్స్ ద్వారా వాళ్ళ దగ్గరికే చేరవేయడం అనేటువంటి చాలా అభినందించిన విషయము. అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం కానీ, తర్వాత బీద వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ దానికి సహాయం చేయడము, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇప్పుడు పెరుగుతున్నటువంటి సమాజంలో ఒంటరి మహిళలు కానీ ముసలి వాళ్ళని కానీ చూసుకునేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి మెడికేట్ ఇచ్చి, షెల్టర్ ఇచ్చి, భోజనం పెట్టి సహాయం చేస్తూ అలాంటి హోమ్స్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు తీసుకోవడం అనేటువంటిది ఒక మంచి పరిణామము. దాన్ని అందరూ కూడా మోటివేట్గా తీసుకొని ఇంకా కొంతమంది కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఫ్లడ్స్ ఆ విధంగా వచ్చిన మెడిసినల్స్ అనేటువంటి చాలా కష్టం కాబట్టి మెడికల్ స్టోర్స్ అనేటువంటి పెట్టి వాటిలో ఫ్రీగా తక్కువ పర్సెంటేజ్కి మెడిసిన్స్ అనేటువంటి అందరికి అందజేయడం అనేటువంటిది అభినందించిన విషయము. మలబార్ గోల్డ్ ఇంకా ముందుకు ఎదగాలని, అందరికి ఇన్స్పైర్ కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అన్న. ఫ్రీగా ఇస్తానంటే